నమస్కారం, టెలివిజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళలను ఆలోచింపజేసిన ఐద్వా మహాసభలు, ఆకట్టుకున్న నేతల ప్రసంగాలు, ఖమ్మంలో కదం తొక్కిన కళా బృందాలు. ఖమ్మంలో పొన్నాల సుడిగాలి పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భారీగా నిధులు వస్తాయంటూ హామీలు. పేదోళ్ల ఇంట్లో మెతుకు లేదు, గోదాముల్లో ఖాళీ లేదు, కేంద్రం తీరుపై మండిపడ్డ బృందా కారత్. శిలాఫలకాలు తప్ప అభివృద్ధి శూన్యం, 7 ఏళ్లుగా 1 ఎకరాకు సాగు నీరు ఇవ్వలేదు. ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశంలో విపక్షం ధ్వజం. వార్తల్లోని వివరాలు. గోదాములో ధాన్యం ములుగుతుంటే పేదోళ్ల ఇండ్లలో పొయ్యి వెలగడం లేదని రాజ్యసభ సభ్యురాలు బృందా కారత్ తెలిపారు. రైతులు పండించిన పంటను గోదాముల్లో పెట్టుకునే పరిస్థితి లేదంటే ఈ ప్రభుత్వానికి ఉన్న చూపేంటో అర్థమవుతుందని విమర్శించారు. ఐద్వా మహాసభల్లో పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన బృందా కారత్ మీడియాతో మాట్లాడారు. చీప్ లిక్కర్ అమ్మకాలు పెంచుకుంటూ 20,000 కోట్ల ఆదాయం పొందుతున్న ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికుదిలేసిందని ఆమె విమర్శించారు. కుంభకోణాలమయమైన కాంగ్రెస్ సర్కార్ పార్లమెంట్ సమావేశాలు పెట్టేందుకు వణికిపోతోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతుందన్నారు. In Telangana region, there are so many projects, there are so many assurances, but not a single one has been implemented by this government or any of those parties who are sitting in Delhi as MPs who claim to represent the people of this region. This government, we can say, this government is powerless, this government is energyless, this government is heartless. గత 20 సంవత్సరాలుగా ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధిస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ 20 years, 4 institutions, 5,000 students, 100+ యూనివర్సిటీ ర్యాంక్స్. కేయూ పరిధిలో బి నాగసుధ ఎంసీఏ నందు 7th ర్యాంక్ సాధించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో కేయూ పరిధిలో విజయ ఢంకా మ్రోగించిన మా విద్యార్థులు మీనాక్షి పటేల్ కేయూ 2nd ర్యాంక్, రాజేశ్వరి 5th ర్యాంక్, సాయి కృష్ణ 6th ర్యాంక్, నాగమణి 9th ర్యాంక్, బి రాజేష్ 10th ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకులు 5, డిస్టింక్షన్లు 124, ఫస్ట్ క్లాస్ లో 178, సెకండ్ క్లాస్ లో 113. అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు సైన్స్ ల్యాబ్ కలదు. మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు: యూజీ కోర్సులు బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్ మరియు జనరల్, బీబీఎం, పీజీ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ మరియు ఎంకామ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీలకు స్కాలర్షిప్ సౌకర్యము
మరియు ఉచిత విద్య, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ గేమ్స్ లలో ప్రత్యేక శిక్షణ, ఐబీఎం, సింటెల్, హెచ్సిఎల్, జెన్పాక్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకులచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించిన ఘనత మా కళాశాలదే. విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బస్ మరియు ట్రైన్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నరసింహస్వామి టెంపుల్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 08742223799 220799. మా కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు, డైరెక్టర్, సిసిఎంబి, హైదరాబాద్. కొత్తగూడెంలో గత 2 దశాబ్దాలుగా తిరుగులేని విజయాల రారాజు కృష్ణవేణి. కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఇప్పుడు మీకోసం మన ఖమ్మం పట్టణంలో 2011 సీనియర్ ఇంటర్ లో కృష్ణవేణి ప్రభంజనం. ఎంపీసీ నందు ఎం ఫణికేదార్ 1987 మార్కులతో స్టేట్ 6th, బైపీసీ నందు కాజా కావ్య 986 మార్కులతో స్టేట్ 3rd, ఎంఈసీ నందు ఎంహెచ్డి శ్రావణి 1962 మార్కులతో జిల్లా ఫస్ట్. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులను నిలపగల ఖమ్మం జిల్లాలోనే ఒకే ఒక్క విద్యా సంస్థ కృష్ణవేణి. ఐఐటెక్ ఫర్ ఐఐటి, ఈనిట్ ఫర్ ఏఐట్రిపుల్, ఐ మెడికాన్ ఫర్ ఎంబీబీఎస్. కృష్ణవేణి ఎమినెంట్ ప్రొఫెసర్స్ ఎస్ ఫిలిప్సన్, ఎంఎస్సీ మ్యాథ్స్ 23 years experience, ఎంబీఎస్ రెడ్డి, ఎంఎస్సీ మ్యాథ్స్ 18 years experience, ఎస్ రాజేష్, ఎంఎస్సీ మ్యాథ్స్ 16 years experience, ప్రసన్న బీటెక్ ఫిజిక్స్ 18 years experience, ఎంసీ శేఖర్, ఎంఎస్సీ ఎంఫిల్ కెమిస్ట్రీ 16 years experience, పి స్వామి, ఎంఎస్సీ పిహెచ్డి జియాలజీ 25 years experience, పి వెంకటేశ్వర్లు, ఎంఎస్సీ పిహెచ్డి బాటనీ 14 years experience. Courses offered MPC plus BPC, MSET, MEC plus CEC, CPT. వివరాలకు కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ, భవానీ మెస్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 8686147048. మధిర నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయని శాసనసభ ఉపసభాపతి బట్టి విక్రమార్క తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికే 5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో బట్టి విస్తృతంగా పర్యటించారు. బోనకల్లు మండలంలో 2,31,00,000 రూపాయలతో నిర్మించే రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. పలు అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే తనకు ఉపసభాపతి పదవి లభించిందని బట్టి తెలిపారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో మంచినీటి ప్రాజెక్టుల మంజూరుకు కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రతి గంట ప్రతి నిమిషం ఉండేటువంటి సమస్య. దాహం అవుతుంది, తాగాలి, తాగడానికి నీళ్లు సరైన లేవు. అవి తాగకపోతే మనిషి మరణిస్తాం. మనతో పాటు మనం తెచ్చుకున్నటువంటి పశువులు కూడా మరణిస్తాం. దాన్ని అధిగమించడానికి మన శక్తి సరిపోవట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా గానీ ఆ రక్షిత మంచినీళ్ళు తెచ్చుకుందామని దశాబ్దాల నుంచి మీరు పోరాటం చేస్తున్నా గానీ మీ శక్తి సరిపోవట్లే. ఆ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేసి ఉంటారు. కేలేదని నేను అనట్లేదు, వాళ్ళు కూడా చేసి ఉంటారు. వాళ్ళ శక్తి కూడా సరిపోదు. అందుకే ఆలస్యం. అదృష్టం కొద్దీ మీరందరి ఆశీస్సులతో నేను శాసనసభ ఎన్నిక కావటం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం, చీఫ్ విప్ గా ఉండటం, ఇప్పుడు ఉపసభాపతిగా ఉండటం, ఇవన్నీ కూడా నాకు శక్తి సరిపోయింది ఈ ప్రాంత అభివృద్ధి కోసం. Harvest, a warm embrace for childhood. We create an environment where children can express, explore and experiment. Interactive classrooms with digital content from EduCom, EduRite, Teach Next along with Exceed curriculum and MI Kids program. Scholastic excellence program for Olympiads, NTSE and IIT Foundation. Fully equipped science lab and maths lab to help children learn by doing. Language lab with Cambridge ELT syllabus to improve spoken English skills of the children. London Trinity spoken English exams to improve communication skills of the children and Abacus program to sharpen their logical thinking. Extracurricular activities like dance, music, crafts, NCC and sports to nurture creativity and build confidence in the children. Tender roads, an exclusive AC campus in BDO's colony. We have SSC and CBSE syllabi with residential facility. Harvest, Center for Learning. Contact Harvest Public School beside Mamata General Hospital, Khammam. Phone 08742 255 442 and 652095. ఖమ్మం
పట్టణంలో అగ్రగామి విద్యా సంస్థ ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అండ్ బీఈడీ, ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్. ఖమ్మం పట్టణంలో బీఎస్సీ నందు యూనివర్సిటీ ఫస్ట్ తో పాటు ఎన్నో ర్యాంకులు సాధిస్తున్న ఏకైక కళాశాల ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ర్యాంకులతో పాటు ఎంఎన్సీ కంపెనీలలో ప్లేస్మెంట్స్ మరియు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్పోర్ట్స్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల అగ్రగామి సంస్థ. ఖమ్మం పట్టణంలో ప్రతి సంవత్సరం ఇంటర్లో స్టేట్ ర్యాంక్స్, ప్రతిభా అవార్డులు సాధిస్తున్న సంస్థ ఆర్జేసీ జూనియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. 2011 సంవత్సరంలో సీనియర్ ఎంపీసీలో అత్యధికంగా 982 మార్కులు, సీనియర్ సీఈసీలో 868 మార్కులు సాధించి విజయఢంకా మ్రోగించిన కళాశాల ఆర్జేసీ. సైన్స్ నందు ప్రముఖ మ్యాథ్స్ లెక్చరర్ ఆకెళ్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో AIEEE+ ఎంసెట్ బ్యాచ్ ప్రారంభం. ఆర్ట్స్ నందు డైలీ న్యూస్ పేపర్ రీడింగ్, జీకే, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఆర్జేసీ జూనియర్ కళాశాల. ఖమ్మం పట్టణంలో ఈ టెక్నో స్కూల్స్ నందు సంచలనం ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్. ప్లే స్కూల్, మెక్సెస్ వారిచే ఐకాన్, ఐఐటి ఫౌండేషన్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కాలిగ్రఫీ, వర్క్ షాప్స్, ఎడ్యుకేషనల్ ట్రిప్స్, సైన్స్ ఎక్స్పో, ఫుడ్ ఫెస్టివల్స్ లో ఆర్జేసీ తిరుగులేని విద్యా సంస్థ. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జి కృష్ణ. డిగ్రీ అడ్మిషన్లకై సంప్రదించండి. ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ట్రంక్ రోడ్, ఖమ్మం. సెల్ 9963223987. జూనియర్ కళాశాల అడ్మిషన్లకై సంప్రదించండి. ఆర్జేసీ జూనియర్ కళాశాల, ట్రంక్ రోడ్, ఖమ్మం. సెల్ 9399321089. నర్సరీ టు 10th స్టేట్ అండ్ సెంట్రల్ అడ్మిషన్లకై ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్, శ్రీనివాస్ నగర్, ఖమ్మం. సెల్ 9390403692. ఖమ్మం జిల్లా కొలిజర్ల మండలం తనికెళ్లలోని శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తనికెళ్ల నుండి గణేశ్వరం వరకు 97 లక్షలతో నిర్మించే రోడ్డుకు రాష్ట్ర ఉద్యాన మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత రోజు రాత్రే శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఉద్దేశపూర్వకంగానే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని భావిస్తున్నారు. గ్రామ సర్పంచ్ చింతనిప్పు నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, ఖమ్మం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనే ఆశయంతో మీ ముందుకు వచ్చింది బొమ్మ రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారి బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మన పట్టణంలో విశాలమైన తరగతి గదుల్లో, స్వంత భవనంలో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థ బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. కేంద్రీకృత మరియు సాంకేతిక విద్యా విధానం, వర్క్ షీట్ ద్వారా హోంవర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శ్రద్ధ. ఐఐటి, జేఈఈ, మెడిసిన్, AIEEE, సివిల్స్, ICWAలకు ప్రాధాన్యత. పిల్లలకు పుస్తకాల మోతబరువు లేకుండా వినూత్న పద్ధతిలో విద్యాబోధన, అధునాతనమైన క్రీడా సామగ్రితో విశాలమైన ఆట స్థలం, అన్ని ప్రాంతాల వారికి బస్ సౌకర్యం, మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇండోర్ గేమ్స్, LKG to 10th క్లాస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ అప్ టు 5th. అడ్మిషన్లు ప్రారంభమైనవి. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, న్యూ పాకబండ కాలనీ, చావా రామయ్య నగర్, మమతా హాస్పిటల్, అల్లిపురం రోడ్, ఖమ్మం. ఫోన్ 9396671196, 9348333338. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే ఖమ్మం శ్రీ చైతన్యలో అడుగు పెట్టాలి. పరీక్షలేవైనా వరుస ర్యాంకులు ప్రతి ఏటా ఖమ్మం శ్రీ చైతన్యవే. 2010 ఎంసెట్ లో స్టేట్ 338వ ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 AIEEEలో ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఎంసెట్ 138 మార్కులతో బి మోహన్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 AIEEEలో డి చరణ్ కుమార్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 AIEEEలో కె సూర్య ఆల్ ఇండియా 859వ ర్యాంక్. 2007, 2008, 2009లో వరుసగా 987 మార్కులతో హ్యాట్రిక్ విజయం. ఇంకా జూనియర్ ఇంటర్ లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 188 మంది. ఖమ్మం విద్యారంగానికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డు గ్రహీతలు. 2009లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ టాపర్స్. ఇవే స్థాయి విజయాలు గత
14 సంవత్సరాలుగా శ్రీ చైతన్యవే. ఏ పోటీ పరీక్షలోనైనా అన్నింటా మేమే ఫస్ట్, అందరిలో మేమే బెస్ట్. ఇంటర్ తో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకై శ్రీ చైతన్య అపూర్వ సృష్టి. ఎంపీసీ విత్ ఐఐటీ జేఈఈ విద్యార్థులకు నికాన్, ఏఐట్రిపుల్ విద్యార్థుల కోసం నియాన్, ఎంసెట్ అండ్ రెగ్యులర్ విద్యార్థులకు లియో, బైపీసీ విత్ ఎంసెట్ విద్యార్థుల కోసం మెడికాన్, ఎంఈసీ సిఈసీ విత్ సిఏసిపిటి ఐసిడబ్ల్యూఏ ప్రోగ్రామ్. ఈ విద్యా సంవత్సరం నుండి మమతా హాస్పిటల్ రోడ్, వరదయ్య నగర్ నందు కూడా డే అండ్ రెసిడెన్షియల్ విద్యార్థులకు నూతన బ్రాంచ్ ప్రారంభం. హాస్టల్ వసతి కలదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులకు అడ్మిషన్లకే సంప్రదించగలరు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, డే అండ్ రెసిడెన్షియల్, ఖమ్మం. ఫోన్స్ 92469 57755, 92469 47755. అందరి సహకారంతోనే ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడతామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క, మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గోనెల విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, కూననేని సాంబశివరావు, మిత్రసేన, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తుమ్మల శిలాఫలకాల ఫోటోలను చూపిస్తూ ఏళ్ల తరబడి అభివృద్ది పనులు పెండింగ్ లో ఉన్నాయని విమర్శించారు. అభివృద్ది పనులు పెండింగ్ లో ఉన్న మాట వాస్తవేనంటూ పొంగిలేటి దేశం హయాంలో పెండింగ్ పనుల ఫోటోలతో ఓ ఆల్బం తయారు అవుతుందని తుమ్మల విమర్శకు సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పించారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, అంత అరిష్టమైనటువంటి, అంత లోపభూయిష్టమైనటువంటి కట్టడం మా ఎమ్మెల్సీ గారికి కూడా తెలుసు. వద్దండి ముఖ్యమంత్రి గారికి వద్దని చెప్పారు, చేపించారు. 350 ఏళ్లలో 30 మంది కూడా ఉండట్లేదు, అన్ని ఇళ్ళు కూలిపోయింది. పోవాలంటే తెలుగుదేశం హయాంలో ఆ శిలాఫలకాల యొక్క ఆల్బం కనుక నేను తయారు చేస్తే ఈ సమావేశం సరిపోదు. ఒకటి అయినప్పటికీ అవి తొందరగా కంప్లీట్ చేయాలి వాళ్ళు చెప్పిన సదుద్దేశంతో చెప్పారు. కాబట్టి నేను ఆ స్పిరిట్ తో తీసుకుంటూ దాన్ని సమీక్షించి ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ అలసత్వం ఉంది, ఎక్కడ మరి నత్తనడ నడుస్తుందో చూసుకోవాల్సిందిగా వారు చెప్పినటువంటి అన్ని విషయాలు, ఈవెన్ పాలెం వాగిస్తులో కూడా గౌరవ మంత్రి గారు ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ పెట్టారు. బయారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాన్ని స్ప్లిట్ చేశారు, చేశారు. పూర్తవుతుందా అంటే ఎంత పర్సెంటేజ్ అయిందంటే ఇప్పుడు వారికి 29% రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ 57% అయింది. అది యాక్చువల్లీ దే వర్ షెడ్యూల్డ్ టు బి కంప్లీటెడ్ బై 2011. సమావేశంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రిని జిల్లా ప్రతినిధులందరూ కలిసి అభివృద్ది పనులకు నిధులు ఇవ్వాలని కోరదామన్నారు. ఇంకా సమయం పడుతుందనే ఆవేదన, ఆందోళన ఎదుర్కొందో దానికి అనుగుణంగానే ఇలాంటి సమీక్షలు అవసరం అనేది మనం గుర్తిస్తున్నాం. ప్రభుత్వ ఆలోచనలు, పథకాలు, అదేవిధంగా లక్ష్యాలు అమలు ఒకటి, వ్యవస్థ వారసత్వం మరొకటి, యంత్రాంగం పనితీరు మరొకటి. ఇవన్నీ సమీక్షిస్తుంటే తప్ప లక్ష్యాలు చేయడానికి అవకాశం లేదు. ఈ సమీక్షల గారు, గారు, మన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిప్యూటీ గారితో పాటు మా చేసిన మీద మాట్లాడాలి. మనందరికీ తెలియదు గారు శ్రీశేఖర్ రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి నాయకుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వారు మనుగోడు ప్రాంతం వచ్చినప్పుడు ఆనాడు జిల్లా పరిషత్ గారు మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మం. ఫస్ట్ ఇన్ ఖమ్మం, బెస్ట్ ఇన్ ఐఐటి జేఈఈ. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల నందు ఐఐటి జేఈఈ విభాగంలో స్పార్క్ ఐసీ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కు కోచింగ్ ఇచ్చిన బెస్ట్ ఫ్యాకల్టీ చే స్థాపించిన విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల యందు ఐఐటి జేఈఈ, ఏఐట్రిపుల్, ఎంసెట్ విభాగంలో ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉంచిన టాప్ ఫ్యాకల్టీ కలిగిన మా విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. ఇప్పుడు మన ఖమ్మం విద్యార్థులు సుదూర ప్రాంతాలకు విజయవాడ, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మంలో
స్థాపించబడింది. హాస్టల్ సౌకర్యం కలదు. మేము ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంనిట్, ఎంనాట్, ఎంనెట్, ఎంనిమ్. బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి. మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఆపోజిట్ కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 9392709171 7273 and 74. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఐఐటి జేఈఈ అకాడమీ, విబి భవన్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9396889999. మ్యాట్రిక్స్ ఏఐట్రిపుల్ ఎంసెట్ అకాడమీ, చెరువు బజార్, ఖమ్మం. సెల్ 9392709174. సిరి చైతన్య జూనియర్ కాలేజ్, సిరి చైతన్య ప్రభంజనం. ఇంటర్ ఫలితాలలో మా విద్యార్థులు సాధించిన రాష్ట్ర స్థాయి మార్కులు. కె స్వప్న జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి 462, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 1000కి 981 మార్కులు. సిహెచ్ సాయి వినోద్ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి 461, సీనియర్ ఇంటర్ 1000కి 971 మార్కులు. సిఈసి విభాగంలో బి వెంకట్రావు 500కి 441, సీనియర్ ఇంటర్లో 1000కి 887, ఎంఈసీ విభాగంలో ఎల్ ఇందూజారెడ్డి జూనియర్ ఇంటర్లో 500కి 458, సీనియర్ ఇంటర్లో 1000కి 889, బైపీసీ విభాగంలో మహమ్మద్ హమీరా 440కి 376, సీనియర్ ఇంటర్లో 1000కి 875 మార్కులు సాధించారు. 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 40 మరియు 90% ఉత్తీర్ణత. ఇంటర్లోనే కాక ప్రతిష్టాత్మకమైన ఏఐట్రిపుల్ నందు జిల్లా ఫస్ట్ సాధించి ఐఐటి ఢిల్లీ నందు చదువుతున్న మా ఆణిముత్యం బి రవి. సాధారణ విద్యార్థులతో అసాధారణ విజయాలు సాధించుటకు కారణం మా ప్రిన్సిపాల్ గారి పటిష్టమైన ప్రణాళిక, అంకితభావం గల అధ్యాపక బృందం మరియు యాజమాన్యం. ఈ విద్యా సంవత్సరం నుండి ఎస్ఎస్సీలో మ్యాథ్స్, సైన్స్ లో 90 పైన మార్కులు సాధించిన విద్యార్థుల కొరకు యూపీఎస్సీ, ఎస్సీఆర్ఏ స్పెషల్ బ్యాచ్. దీనితో బిర్లా వారి ఫ్రీ బీటెక్ ప్లస్ స్టైఫెండ్ ప్లస్ జాబ్ గ్యారంటీ కలదు. ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంపీసీలో ఎంపీసీ విత్ ఏఐట్రిపుల్ ప్లస్ ఎంసెట్ ప్లస్ ఎస్సీఆర్ఏ, బైపీసీలో బైపీసీ ప్లస్ ఎంసెట్, సిఈసీ, ఎంఈసీ ప్లస్ సిఏసిపిటి. సంప్రదించండి. సిరి చైతన్య జూనియర్ కాలేజ్, గాంధీ చౌక్, ఖమ్మం. ఫోన్ 244606. సెల్ 94927685595. వారే వా, అమ్మా నాన్నలు ఓటేశారు, విద్యార్థులు విజయాన్ని చాటేశారు, త్రివేణిని 10th లో స్టేట్ టాప్ గా నిలబెట్టేశారు. ఎస్ఎస్సి 2011లో సెన్సేషనల్ విజేత త్రివేణి 587, 585, 583, 582, 581, 540 వంటి స్టేట్ టాప్ స్కోర్ తో మార్కులైన గ్రేడ్లైన రాష్ట్రంలో నెంబర్ 1 ఎవర్ గ్రీన్ త్రివేణి టాలెంట్ స్కూల్స్. పురపాలక సంఘం అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందని ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ముఖ్యంగా పట్టణాల్లో రోడ్ల అభివృద్ధిపైన దృష్టి సారించానని పొన్నాల చెప్పారు. ఖమ్మం పట్టణంలో మంత్రి పొన్నాల సుడిగాల పర్యటన జరిపారు. ఖమ్మం పట్టణంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ రోడ్, రాపత్తి నగర్ రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలను ఆలోచింపజేసిన ఐద్వా మహాసభలు, ఆకట్టుకున్న నేతల ప్రసంగాలు, ఖమ్మంలో కదం తొక్కిన కళా బృందాలు. ఖమ్మంలో పొన్నాల సుడిగాలి పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భారీగా నిధులు వస్తాయంటూ హామీలు. పేదోళ్ల ఇంట్లో మెతుకు లేదు, గోదాముల్లో ఖాళీ లేదు, కేంద్రం తీరుపై మండిపడ్డ బృందాకారత్. శిలాపలకాలు తప్ప అభివృద్ధి శూన్యం, 7 ఏళ్లుగా 1 ఎకరాకు సాగునీరు ఇవ్వలేదు. ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశంలో విపక్షం ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.